మొత్తానికి సినీ వారసత్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరి కృష్ణ గారి వారసుడు అంటే కృష్ణ గారి పెద్ద మనవడు రమేష్ బాబు గారి కొడుకు అయిన జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. అతడు నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరో కాదు, ఆర్ఎక్స్ సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మంచి రివ్యూస్ని సొంతం చేసుకుంటోంది. పైగా చాలామంది జయకృష్ణ ఘట్టమనేని నటన గురించి కూడా పొగుడుతున్న వాళ్ళే. ఇలాంటి నేపథ్యంలోనే మరి కృష్ణ గారి మనవడు సినిమా రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలోనే జయకృష్ణ ఘట్టమనేని నటించిన మొదటి సినిమా గురించి రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే, మొత్తానికి తన భర్త కోరికని, తన మామగారి కోరికను నెరవేర్చి తన కొడుకుని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసి సినిమా మంచి గుర్తింపుడు సంపాదించుకుంటున్న నేపథ్యంలోనే జయకృష్ణ ఘట్టమనేని తల్లి అంటే స్వయాన కృష్ణ గారి పెద్ద కోడలు మహేష్ బాబు గారి వదిన మృదులా ఘట్టమనేని గారు ఏం చేశారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, జయకృష్ణ ఘట్టమనేనికి కూడా చిన్నప్పటి నుంచే సినిమాల్లో హీరోగా రావాలని అతడి కోరిక. తన తాతగారు అయిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్న సమయంలోనే తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని చెప్పడం, అది విన్న ఆయన ఎంతో సంతోషపడిపోవడం మాత్రమే కాదు, దానికి బాగా కృషి చేయాలని చాలా గైడెన్స్ కూడా ఇచ్చారట. ఇక అకస్మాత్తుగా తన తండ్రి చనిపోయినప్పటికీ మహేష్ బాబు జయకృష్ణ ఘట్టమనేనికి మొదటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే కావలసిన ట్రైనింగ్ ఏంటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మొదటి నుంచి స్క్రిప్ట్ వినడంలో కావచ్చు, డైరెక్టర్ గురించి కావచ్చు, ప్రతి సీన్ గురించి కావచ్చు, ఇలా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు శ్రీనివాస మంగాపురం సినిమాకి సంబంధించిన అన్ని విషయాన్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తన అన్న కొడుకు, స్వయానా తనకి కొడుకు వరుస అయ్యే జయకృష్ణ ఘట్టమనేనికి గైడెన్స్ ఇస్తూ తనని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారట. పైగా ఇదే విషయాన్ని జయకృష్ణ ఘట్టమనేని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్తూ తనకి తన బాబాయ్ ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. అలా మొత్తానికి తాను గనక సినిమా రిలీజ్ అయిన తర్వాత తాను చూడాలనుకుంటున్న రియాక్షన్స్ తన తల్లిలో నుంచి, తన తల్లి, తన సిస్టర్, తన బాబాయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఇన్నేళ్ల జర్నీలో నాతో పాటు కష్టపడింది వాళ్ళ ముగ్గురే. అందుకే వాళ్ళ అని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని చెప్తే, దానికి తగ్గట్టుగానే తన కొడుకు సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా చూసి వచ్చి మృదులా ఘట్టమనేని గారు ఎమోషనల్ అయిపోయారు. తన కొడుకుని అలా మొట్టమొదటిసారిగా వెండితెర మీద హీరోగా చూసుకోవడం తనకి ఎంతో ఆనందంగా ఉందని, మొత్తానికి తన భర్త కోరిక, తన మామగారి కోరిక నెరవేరిందని, సినిమాలో జయకృష్ణ ఘట్టమనేని చాలా బాగా నటించాడని, మొదటి సినిమాలోనే అంత బాగా నటిస్తాడని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాల్లో ఇంకా ఎన్నో మంచి పాత్రల్లో నటించాలి, దానికి అభిమానులందరూ సపోర్ట్ చేస్తూ ఉండాలి అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ మాట్లాడిన తీరు కూడా అందరినీ కదిలించేసింది. పైగా ఎప్పుడైతే సినిమా చూసి బయటికి వచ్చిందో తన మరదళ్లతోనూ, అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి దగ్గరుండి తన కొడుకు చేత కేక్ కూడా ఆ సందర్భాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంది. అలా మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తన కోరిక నెరవేరింది అని, తన కొడుకు సినిమా రిలీజ్ అయిన వెంటనే మృదులా ఘట్టమనేని గారు చేసిన పని అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. మరోపక్క తన మేనల్లుడి సినిమా చూడటానికి మృదులా ఘట్టమనేనితో పాటు గారి కూతుళ్ళు, అల్లుళ్ళు మాత్రమే కాకుండా మరోపక్క మహేష్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడం ఆశ్చర్యం. ఏది ఏమైనప్పటికీ కృష్ణ గారి మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక మొదటి సినిమా మంచి సక్సెస్ సంపాదించుకుంటున్న నేపథ్యంలోనే సినిమా రిలీజ్ అయిన వెంటనే అతడి తల్లి కృష్ణ గారి పెద్ద కోడలు జయకృష్ణ ఘట్టమనేని తల్లి కృష్ణ గారి పెద్ద కోడలు మృదులా ఘట్టమనేని ఏం చేసిందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం